జిల్లా కోడుమూరులో సివిల్ పోలీసులు భారీగా కర్ణాటక మద్యం పట్టుకున్నారు. 81 బాక్సులు, 7,776 టెట్రా ప్యాకెట్లు స్వాధీనం. స్కార్పియో వాహనం, బైక్ సీజ్. 7 మందిపై కేసు నమోదు. 2 అరెస్ట్. పరారీలో ఉన్న 5 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొడుమూరు ఎస్సీబీ స్టేషన్ లిమిట్స్లో మన కొడుమూరు సెబ్ స్టేషన్ ఎస్హెచ్ఓ అయిన ఇన్స్పెక్టర్ రామాంజనేయులు గారు అర్లీ మార్నింగ్ అవర్స్లో రూట్ వాచ్ కండక్ట్ చేయడం జరిగింది. తనకున్న సమాచారం మేరకు ఈ రూట్ వాచ్లో భాగంగా వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక బ్లాక్ కలర్ స్కార్పియో మరియు ఒక బజాజ్ డిస్కవరీ వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. అందులో 81 బాక్సుల కర్ణాటక నుంచి తరలిస్తున్న అక్రమ మద్యాన్ని సీజ్ చేసి స్టేషన్కి తరలించడం అయింది. A1 అయిన ఎరుకల మహీంద్ర, A2 అయిన మునుస్వామి, ఉల్చాలకు చెందిన బోయ నాయుడు మరియు పోతుగళ్ళు గ్రామానికి చెందిన కరివేముల కిట్టు, ఈ నలుగురు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ భాగస్వామ్యంతో రహస్యంగా కర్ణాటక నుంచి అక్రమ మద్యాన్ని రాయచూరు నుంచి మన కర్నూలుకి తరలించడం అయింది. దీన్ని మన ఎస్సీబీ ఇన్స్పెక్టర్ రామాంజనేయులు గారు మరియు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ అయిన నా సహకారం మరియు ఉల్చెల లా అండ్ ఆర్డర్ గారు మరియు ఎస్ఐ బాలనరసింహులు గారు, ఇంకా జిల్లా సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ వేణు, వీళ్ళంతా కలిసి వీళ్ళందరి సహకారం తీసుకొని ఇన్స్పెక్టర్ గారు ఈ కేసుని పట్టుకోవడం జరిగింది. కర్ణాటక నుంచి ఈ ఒక స్కార్పియో వెహికల్లో మరియు ఇంకొక బజాజ్ డిస్కవరీ వాహనంలో మొత్తం 81 బాక్సుల్ని రికవరీ చేయడం జరిగింది. వీటిని సీజ్ కూడా చేయడం జరిగింది. ఇక వారు అనేక విధాలుగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి రకరకాల పన్నాగాలు పన్నారు. అంటే పోలీసుల కళ్ళు గప్పి, చెక్ పోస్టుల కళ్ళు గప్పి రావడానికి ప్రయత్నించినప్పటికీ వారి వ్యూహాలకు ప్రతివ్యూహంగా మా ఇన్స్పెక్టర్ గారు చాకచక్యంగా వ్యవహరించి టైమ్లీ యాక్షన్తో ఈ కేసును పట్టుకోవడం జరిగింది. జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి తరపున ఇన్స్పెక్టర్ గారికి మరియు లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ గారికి మరియు ఎస్ఐ గారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వారి ఆదేశాల మేరకు కొడుమూరు ఎస్సీబీ ఎస్హెచ్ఓ గారికి రివార్డుని నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. టికెట్ వాల్యూ మొత్తం సుమారు 4,90,000గా ఉంటుంది. దాదాపు 700 లీటర్లు మద్యాన్ని మేము సుమారుగా అంచనా వేయడం జరిగింది ఈ మొత్తం టెట్రా ప్యాకెట్స్లో. ప్రస్తుతానికి మేము A1 అండ్ A2 ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎరుకల మహీంద్ర అండ్ మునిస్వామి, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా మిగతా విషయాలు మా ఇన్స్పెక్టర్ గారు మాట్లాడతారు. మొత్తం 7 మందిని ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అందులో A1, A2 ఇద్దరిని అరెస్ట్ చేశాం. ఎరుకల మునిస్వామి అండ్ మహేంద్ర, గడ్డం నాయుడు,